నిన్నటి రోజున ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్నటి రోజున ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని తెలియజేశామో చేసిన దాంట్లో భాగంగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి వారు ఎవరైతే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మరి వాళ్ళని గుర్తించి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎవరైతే యువకులు బాగా నిన్నటి రోజున పాల్గొన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు కొట్టడం, అదేవిధంగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసడం, అదేవిధంగా వాళ్ళపైన అక్రమ కేసులు పెడతామని చెప్పడం ఇది చాలా దుర్మార్గం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మా పిల్లలు తీసుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మేము లోపల పోయిన తర్వాత సేగాని అడిగాం, మా అడ్వకేట్స్ కూడా తీసుకుని వెళ్ళి వారు సార్ ఇది పరిస్థితి, ఎందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లలను తీసుకొచ్చారు, వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి అడిగితే ఆయన ఏమీ సంబంధం లేనట్టుగా ఆయన వివరించడం జరుగుతూ ఉంది. మేము చూస్తున్నాం ఆయన మాటల్లో చూస్తుంటే వాస్తవాలు లోపల పెట్టుకొని అవాస్తవాలు బయట చెప్తా ఉన్నాడు. మేమేమీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల్ని పిలిచిరావలేదు, అందరినీ ఏదో ఒక భయం వాళ్ళని ఏదో కూడా చిల్లరగా ఉంటారని చెప్పి వాళ్ళని భయం పెట్టేకి పిలుచుకొచ్చామని చెప్పి మాటలు చెప్తాను. కానీ అక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చాడు. అది కూడా కొంతమంది అయితే అసలు కేసుల్లో కూడా లేరు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు భయభ్రాంతికి గురి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొని వస్తారు. మేము ఒకటే చెప్తాను, మీరు గల ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలుగా తొత్తులుగా వివరించండి, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ కార్యకర్తల జోలికి కానీ వస్తే మేము ఉపేక్షించే పరిస్థితి ఉండదు. స్టేషన్ ముందర వచ్చి బెటాయిస్తాం. ఒకటే చెప్తున్నాం 3 టౌన్ సిఐ గారికి, మీ వ్యవహారం తెలుసు, మీరు ఏం చేశారో గతంలో కూడా మాకు తెలుసు. కానీ అవన్నీ ఇప్పుడు చెప్పడంలే, ఇట్లే కానీ మీ వ్యవహార శైలి కానీ ఉంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. లేదా అదే కాకుండా మీరు ఇంకా అక్కడ కూడా చర్య తీసుకోకపోతే డీజీపీ గారి దృష్టికి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.